ఆహారము నియంత్రించవచ్చు, ఎక్సర్సైజ్ కూడా కావాలి. ఓకే, తప్పకుండా ఎక్సర్సైజ్. ఎందుకంటే మా దగ్గర థెరపటిక్ ఈ ప్రకృతి వైద్యంలో మాకేముంటుందంటే థెరపటిక్ యోగా అనేది ఉంటుంది. థెరపటిక్ యోగా అని అంటే ఇప్పుడు డయాబెటీస్కి ఎగ్జాంపుల్ చెప్తాను. డయాబెటీస్కి కావాలంటే దానికి సంబంధించినటువంటి యోగాసనాలు చెప్పడం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రాణాయామ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకోండి, హైపర్ టెన్షన్కి తగినటువంటి వ్యాయామం ఉంటుంది, దాంతో పాటుగా చికిత్స ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా హైడ్రోథెరపీ అని, దాని లోపల రీనల్ ప్యాక్స్ చేయడము, స్పైనల్ బాత్ అనేది ఒకటి ఉంటుంది, స్పైనల్ బాత్ చేయించడము, హిప్ బాత్ చేయించడము, ఇలా వాళ్ళ యొక్క దాన్ని బట్టి అది కూడా ఎలాగా ఉంటుందనంటే ఇప్పుడు 40 ఏళ్ల వాళ్ళకి బీపీ వస్తే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఒక రకమైన చికిత్స ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇవాళ రేపు, వాళ్ళకి ఒక రకమైన చికిత్స చేస్తాము. అదే 65-55 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఉంటే వాళ్ళకి ఇంకొక రకమైన చికిత్స చేస్తాం. అంటే ఇక్కడ ఎలాగ ఉంటుందంటే ద క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్, అంటే ఎంత దీర్ఘకాలికం అయిపోయింది ఆ డిసీజ్, వాళ్ళ యొక్క ఏజ్ ప్లస్ వాళ్ళలో ఉన్నటువంటి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి, ఇప్పుడు ఒబేసిటీ ఒక్కటే ఉండదు కదా, వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, వాళ్ళతో పాటు డయాబెటీస్ ఉంటుంది, దాంతోపాటు హైపర్ టెన్షన్, దాంతోపాటు వాళ్ళకి ఆల్రెడీ స్టంట్ వేసి ఉంటుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పోయి మొత్తం నువ్వు థెరపటిక్ యోగా చెయ్యమ్మా అని అంటే చేయడానికి కుదరదు. అక్కడ యోగా చేయండి కాదు, వాళ్ళకి తగ్గటువంటి ఆసనాలు ఉంటాయి, వాళ్ళు చేయవలసినటువంటి వ్యాయామాలు ఏముంటాయో అవి చేయించడం జరుగుతుంది అన్నమాట.